నేను పెట్టిన ట్రాప్‌కి ఇన్ని చేపలు పడతాయని నేను అస్సలు అనుకోలేదు. హలో మామ నమస్తే. మ్యాటర్ ఏమంటే మామ ఇప్పుడు టైం సాయంత్రం 6 వస్తా ఉంది. 2 రోజుల క్రితం మామ ఇక్కడ నేను ఫిష్ ట్రాప్ పెట్టి మర్చిపోయానన్నమాట. అసలే టైం తక్కువ ఉంది. చీకటి పడిపోతా ఉంది. అందుకే గబగబా వచ్చి ఫిష్ ట్రాప్ దగ్గరికి ఎత్తి చూద్దామనేసి వచ్చేసానన్నమాట. ఏమేం చేపలు పడ్డాయి చూద్దామనేసి. కానీ ఇక్కడ చూస్తే నాకు కొంచెం డౌట్ కొడతా ఉంది. ఈ ఫిష్ ట్రాప్‌ని లోపల పెట్టానన్నమాట. ఇప్పుడు చూస్తే పైకుంది. సర్లే అనేసి పైకెత్తి చూశాను చేపలున్నాయో లేదో అనేసి. చూస్తే లోపల చాలా చేపలు పడినట్టున్నాయి. చూడంగానే చాలా సంతోషపడి గబగబా పైకొచ్చేసానన్నమాట. ఏమేం చేపలు ఉన్నాయో చూద్దామనేసి. చూడంగానే మాకు 3 కొరమేన్‌లయితే కనిపిచ్చాయి. ఇంకా చాలా చేపలున్నాయి గానీ అవైతే గురకలు. ఇందులో ఒక కప్ప కూడా పడిపోయి చనిపోయిందన్నమాట. దీని లోపల చేపలు ఈజీగా పడిపోతాయి. కానీ దీన్ని బయటికి తీయాలంటే తల ప్రాణం తోకకొస్తది. ఇవన్నీ ఇప్పి తీయాల్సొస్తది. చాలా కష్టం అన్నమాట. మళ్ళీ దీన్ని తిరిగి కట్టాలంటే. ఏది ఏమైనా మామ నేను చాలా కష్టపడి దీన్ని బయటికి తీశానన్నమాట. ఇలా బయటికి తీశానో లేదో చేపలన్నీ గబగబా పాక్కుంటా ఎళ్ళిపోతా ఉన్నాయి. ఇవే మామ మాకు దొరికిన చేపలు. ఇందులో చాలా వరకు గురకలే ఉన్నాయి. 3 కొరమేన్లే ఉన్నాయి. 3 కొరమేన్లని తీసుకున్నాను. మిగిలిన గురకలన్నీ అదే నీటిలో వదిలేసి ఇంటికైతే బయలుదేరిపోయానన్నమాట. అంతే మామ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.